ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క వాక్యాన్ని చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం తండ్రి జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పటి వరకు కూడా ఈ బైబిల్లో నుండి చాలా చక్కటి విషయాలు మనం నేర్చుకున్నామండి. ఈ రోజున మరొక అంశంగా యేసు రాజ్యము ఎక్కడ అనే అంశాల గురించి ఈరోజు మనం నేర్చుకుందామండి. ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క ప్రపంచంలో చూసుకుంటే దేవుణ్ణి నమ్మేవారు ఉన్నారు, దేవుణ్ణి నమ్మని వారు కూడా ఉన్నారండి. దేవుణ్ణి నమ్మని వారు, అలాగే దేవుణ్ణి నమ్మేవారిలో కూడా కొంతమంది బైబిల్ మీద బురద చల్లడానికి ఏం చెప్తున్నారంటే, బైబిల్లో తప్పులు ఉన్నాయని కొంతమంది మరి అభాండాలు అనేది వేస్తూ ఉన్నారండి. మరి వారిలో మనకి కొంతమంది కనుక మనం చూసుకుంటే, ఎన్వి బ్రహ్మం అనే ఒక వ్యక్తి బైబిల్ బండారం అనే ఒక పుస్తకం రాసి అందులో బైబిల్లో మీ యొక్క బైబిల్లో కూడా చాలా తప్పులు ఉన్నాయని చెప్పడము, అలాగే ఒక రాయపూడి వెంకటాద్రి ఇలా కొంతమంది బైబిల్లో తప్పులు ఉన్నాయని ప్రచారం చేస్తూ మీ బైబిల్ అనేది కరెక్ట్ కాదని క్రైస్తవుల పైన అలాగే బైబిల్ పైన కూడా బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారండి. అలాగే వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే, దేవుడు మరి మీ బైబిల్లో దేవుడు పరిపాలిస్తాడని దేవుని రాజ్యం ఉంది కదా, దేవుడు ఎక్కడ పరిపాలిస్తున్నాడు, దేవుని యొక్క రాజ్యం అనేది ఏది అని రకరకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉన్నారండి. మరి దీనికి చాలా మంది వాళ్ళు అడిగిన వాటికి సరైన సమాధానాలు అనేది చెప్పలేకపోతున్నారండి. ఎందువల్లంటే ఇప్పుడు మనమైన పిల్లలు, ఉదాహరణకి స్కూల్లో పిల్లలు ఎప్పుడు బాగా చదువుతారంటే, వాళ్ళకి ఏదన్నా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు బాగా చదువుతారండి. మనమైనప్పుడు జూన్లో ఎగ్జామ్ ఉంది, అలాగే డిసెంబర్లో ఎగ్జామ్ ఉంది, ఈ మధ్యలో ఆగస్టులో మధ్యలో కూడా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయండి. మరి మనకి జూన్లో జరిగే ఎగ్జామ్కి డిసెంబర్లో ఎగ్జామ్కి 6 నెలలు టైం ఉంటుందండి. మనం 6 నెలలు చదువుతామా? 6 నెలలు చదవండి. మహా అయితే దగ్గరికి వచ్చిన తర్వాత ఒక నెల, ఒక 20 రోజులు అలా చదువుతామండి. మరి నాస్తికులు కానీ అలాగే హేతువాదులు కానీ అడిగే ప్రశ్నలకి బైబిల్లో ఇలా తప్పులు ఉన్నాయని వాళ్ళు అడిగితే మనం సమాధానం చెప్పాలి అంటే మనం కూడా బైబిల్ అనేది బాగా వాళ్ళకంటే ఎక్కువగా మనం బైబిల్ అనేది చదివితే వాళ్ళు అడిగే వాటికి మన సమాధానం అనేది చెప్పగలుగుతామండి. అలాగే యేసు పుట్టినప్పుడు మరి తూర్పు దేశపు జ్ఞానులు వస్తారండి. యేసు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు మరి యేసును చూడడానికి రావడం అనేది జరిగిద్దండి. అయితే ఇక్కడ మరి వాళ్ళకంటే ముందు హేరోదుకి తెలియదండి. ఇప్పుడు యేసుక్రీస్తు కాలంలో హేరోదు రాజు అన్నాడు కదా,
తూర్పు దేశపు జ్ఞానులు వచ్చేంత వరకు కూడా మరి హేరోదుకి యేసుక్రీస్తు వారు పుట్టారనే విషయము తెలియదంటారంటే ముందుగా ఎవరికి తెలిసిందంటే తూర్పు దేశపు జ్ఞానులకే తెలిసిందని. హేరోదు మరి ఇశ్రాయేలీయుడే కదా, వాళ్ళు అంతకుముందు వాళ్ళ యొక్క ధర్మశాస్త్రంలో మరి యేసుక్రీస్తు గురించి వ్రాయబడి ఉంది కదా. కానీ వాళ్ళకంటే ముందుగా ఈ యొక్క హేరోదు కంటే ముందుగా తూర్పు దేశ జ్ఞానులకి తెలిసిందండి. కాబట్టి యేసు రాజ్యము ఎక్కడ అనే అంశం గురించి చాలా మందికి సరిగా తెలియక రకరకాలుగా యేసు రాజ్యం అనేది ఇంకా రాలేదు, యేసు రాజ్యం అనేది త్వరలో రాబోతుంది, ఆ రాజ్యంలో యేసు రాజుగా వచ్చుచున్నాడని పాట కట్టి ఎప్పటి నుంచో మనం వింటూ ఉన్నామండి. యేసు రాజుగా వచ్చుచున్నాడని ఈ విధంగా రకరకాలైన బోధనలు ఈ యొక్క యేసు రాజ్యం ఎక్కడనే దాని గురించి రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారని. మరి బైబిల్ను పరిశీలిస్తున్న, బైబిల్ చదువుతున్న మనమైనా ఈ యొక్క యేసు రాజ్యము ఎక్కడ అనేది దాని గురించి మనం ఎవరైనా అడిగితే వాళ్ళకి సరిగ్గా సంపూర్ణమైన ఇప్పుడు నేర్చుకున్న విధంగా సంపూర్ణమైన దీర్ఘశాంతంతో వాళ్ళకి బోధించేవారిగా మనం చెప్పేవారిగా ఉండాలండి. బైబిల్లో ఉన్నది వాస్తవం అండి. బైబిల్ అనేది ఒక కథల పుస్తకం కాదు, ఒక కట్టుకథ కాదు, అనగనగా అంటూ ఏమీ కూడా స్టార్ట్ అవ్వలేదండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు, ఇలాంటివి చిన్నపిల్లల కథల పుస్తకాల్లో మనం స్టార్టింగ్లో ఇలా ఉంటుందండి. కానీ బైబిల్లో మాత్రం అలా ఉండదు. బైబిల్లో ఉన్నది వాస్తవం అండి. మరి దీని గురించి మనం చూసుకుంటే ఒకసారి మన పాత నిబంధనలో చూసుకుంటే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31 నుండి నేను చదువుతాను చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం నుండి అండి. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడిన కదా, ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమున గలదై తమరి ఎదుట నిలిచెను. దీనికంటే ముందుగా అసలు ముందు స్టోరీ ఏం జరిగింది అనేది మనం చూసుకుంటే, మరి రాజైన నెబుకద్నెజరు అనే ఒక బబులోను రాజు ఒక కళ కంటాడండి. కళ కనిన తర్వాత కళ మర్చిపోతాడండి. కళ కనిన తర్వాత కళ మర్చిపోతాడు. ఇప్పుడు కళ మర్చిపోయి కలవరపడిపోతూ ఉంటాడండి. రాజైన నెబుకద్నెజరు తాను కనిన కళ అనేది మర్చిపోయి కలవరపడిపోతూ ఉంటాడు, కంగారు పడిపోతూ ఆందోళన పడుతూ ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా కళ తెలిస్తే కళ ఇతను చెప్తే కళ భావం అనేది చెప్పడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇప్పుడు ఈయన కళ మర్చిపోయాడు. కళ మర్చిపోతే ఇంకా కళభావం అనేది ఎలా తెలుస్తుందండి? ఎవరైనా కళ చెప్తే కళభావం ఏమైనా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఈయన కళ మర్చిపోయాడు, కళ భావం కూడా ఈయనకి తెలియదు. కాబట్టి మరి ఓకే కలవర పడిపోతూ ఉన్నాడండి నెబుకద్నెజరు. ఇప్పుడు దీనికి ఆయన కనిన కళ కానీ కళ భావం కానీ మరి ఎవరు చెప్పగలరంటే దేవుడే చెప్పగలడండి. కాబట్టి దేవుడు దానియేలుని అక్కడికి పంపిస్తాడండి. దానియేలుని అంటే ఇప్పుడు మనం రాజుల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే రాజుల గ్రంథంలో మరి చివరికి రాజుల గ్రంథం చివరికి వచ్చేటప్పటికి యోధా రాజులు కానీ
ఇశ్రాయేలు రాజులు కానీ అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారండి? బబులోను చెరలోనికి వెళ్ళిపోవడం అనేది జరిగిద్దండి. ఆ బబులోను చెరలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు, యూదులతో పాటు, ఇశ్రాయేలుతో పాటు దానియేలు కూడా బబులోనులోనికి వెళ్ళిపోవడం అనేది జరిగిద్దండి. దానియేలు గురించి మనం అంతకుముందు గడిచిన 2-3 వారాల క్రితం అంతకుముందు మనం దానియేలు గారి గురించి చెప్పుకున్నామండి. ఆయన యొక్క లక్షణాల గురించి, ఆయన యొక్క 3 ముఖ్యమైన లక్షణాల గురించి మనం అంతకుముందు మనం చెప్పుకున్నామండి. ఇక దానియేలు గారు ఈ యొక్క కళాభావం అనేది చెప్పడం అనేది జరిగిద్దండి. అది ఈ యొక్క 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31 నుండి ఆయన చెప్తున్నారండి. ఆ 32 వచనం చూడండి. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనది, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమున తొడలను ఎత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనపదియు ఒక భాగము మట్టిదినై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ఇక్కడ దానియేలు గారు ఆయన నెబుకద్నెజరు రాజు కనిన కళను చెప్తున్నాడండి, కళ యొక్క భావాన్ని. అయ్యా, నీవు కళలో ఒక మహా ప్రతిమను, భయంకరమైన ప్రతిమను చూస్తావు కదా. ఆ యొక్క ప్రతిమ శిరస్సు అనేది ఎలా ఉందండి? మేలిమి బంగారమును. అలాగే రొమ్మును భుజములు ఈ భాగములు ఎలా ఉన్నాయండి? వెండియు. తర్వాత దాని యొక్క ఉదరము తొడల భాగము ఎత్తడియు. తర్వాత దాని యొక్క కింద మోకాళ్ళ నుండి కింద భాగము ఇనుమును. పాదాల్లో ఒకటేమో ఇనుమును, మరొకటి మట్టితో ఉంది. ఇలాంటి మహాప్రతిమను నువ్వు చూసావయ్యా. అయితే ఈ యొక్క ప్రతిమ అనేది మరి ఎలా పాడైపోయిందంటే, చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి దాని యొక్క పాదముల పడినప్పుడు మొత్తం ఇదంతా కూడా యొక్క నువ్వు చూసిన మహాప్రతిమ మొత్తం అంతా కూడా ఒక తుత్తునీయలుగా, ఒక కళ్ళములోని చెత్త అయితే ఎలా అయితే, ఇప్పుడు కళ్ళమండి తెలుసు కదండి. ఇప్పుడు మన వరి అనేది, ధాన్యం అనేది, మరి ఆ ధాన్యాన్ని ఎగరపోసేటప్పుడు చెత్త పొట్టు ఉంటుంది కదండి, అందులో పొట్టు అనేది ఎలా అయితే ఎగిరిపోతుందో ఆ విధంగా ఈ యొక్క మహాప్రతిమ, ఈ యొక్క విగ్రహం, నువ్వు చూసిన ఆ విగ్రహం, ఈ యొక్క ప్రతిమ మొత్తం కూడా ఆ విధంగా ఎచ్చటను స్థలము లేక గాలి వాటిని కొట్టుకుని పోయినట్టుగా అయిపోయింది. నీవు కరిన కళ ఇదే అని ఇక్కడ దానియేలు గారు నెబుకద్నెజరు కరిన కళ యొక్క భావాన్ని చెప్పడం జరిగిందండి. అయితే ఇందులో చూసుకుంటే, ఇందులో క్రీస్తు పూర్వంలో మనం చూసుకుంటే ప్రపంచాన్ని పరిపాలించిన మహా సామ్రాజ్యాలలో బబులోను సామ్రాజ్యం అనేది మొదటిదండి. తర్వాత బబులోను రాజ్యం తర్వాత, బబులోను సామ్రాజ్యం తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యము, దాని తర్వాత గ్రీకు సామ్రాజ్యము, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం అనేది ఏలయ్యండి. అయితే వీటిలో కానీ చూసుకుంటే, ఇక్కడ ఈ ప్రతిమలో చూసుకుంటే బంగారం గురించి కానీ, వెండి గురించి కానీ, అలాగే ఇత్తడి గురించి కానీ, ఇనుము గురించి కానీ, ఇవన్నీ కూడా దేనికి మరి సూచనగా ఇక్కడ చెప్తున్నారంటే, ఒక్కొక్క సామ్రాజ్యానికి సూచనగా ఈ సామ్రాజ్యాలన్నీ కూడా ఏమైపోయినాయండి? చివరికి తుత్తునీలు కంటే అవన్నీ కూడా నిలిచేయండి, ఏది కూడా నిలవలేదు. చివరిగా మరి ఈ యొక్క చివరి అంటే యేసుక్రీస్తు వారు రావడానికి, యేసుక్రీస్తు వారు ఏ కాలంలో ఏ సామ్రాజ్యం ఉన్నప్పుడు వచ్చారండి? రోమా సామ్రాజ్యం అనేది ఏలేటప్పుడు
యేసుక్రీస్తు వారు ఈ యొక్క భూమి మీదకి రావడం కూడా జరిగిందండి. రోమా సామ్రాజ్యము, ఈ యొక్క రోమీలు ఎలాంటి వాళ్ళంటే చాలా క్రూరులండి. ఎలాంటి వాళ్ళండి? చాలా క్రూరులు. మరి యేసుక్రీస్తు వారిని మరి సిలువేసి చంపేసింది కూడా ఎవరండి? ఈ యొక్క సామ్రాజ్యంలో ఉన్నప్పుడే, యూదులే ఈ యొక్క సామ్రాజ్యంలో ఉన్నప్పుడే వాళ్ళ యొక్క శిక్షలు కానీ అవన్నీ కూడా చాలా కఠినంగా, చాలా చాలా భయంకరంగా ఉంటాయండి. కాబట్టి ఈ యొక్క సామ్రాజ్యం చాలా బలమైంది, కానీ వాళ్ళలో కూడా కొన్ని బలహీన లక్షణాలు అనేవి ఉన్నాయండి. బలహీన లక్షణాలు అనేవి ఉన్నాయండి. అయితే ఈ కళ దేనికి సూచనగా చెప్పబడింది అనేది మనం ఇంకా చూసుకున్నట్లయితే 44 వచనం అండి. ఈ కళ దేనికోసం అంటే 44 వచనం చూడండి. ఆ రాజుల కాలములలో, ఏ రాజుల కాలం అండి? ఆ రాజుల కాలములలో చివర్లండి పరలోకమందున్న దేవుడు. అంటే ఇక్కడ లాస్ట్ లో 4 సామ్రాజ్యాల చివరిదేదండి రోమా సామ్రాజ్యం. ఆ రాజుల కాలముల్లో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఏం చేశాడండి? ఒక రాజ్యాన్ని అనేది స్థాపించడం అనేది జరిగిందండి. దానికెన్నటికి నాశనము కలగదు. ఇప్పుడు అంతకుముందు చెప్పిన రాజ్యాలన్నీ కూడా నాశనం అయిపోయాయి, కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న ఈ రాజ్యానికి ఎప్పుడు కూడా ఎన్నటికి కూడా నాశనం అనేది కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ కూడా పగలగొట్టి నిర్మూలన చేయును, కానీ అది యుగముల వరకు నిలుచును. ఆ రాజ్యం ముందు చెప్పిన రాజ్యాలన్నింటినీ కూడా ఏం చేసిందండి? పగలగొట్టిందంటండి. ఈ రాజ్యానికి అంతం అనేది ఉందండి? లేదు. ఎప్పటి వరకు ఉంటుందండి? యుగముల వరకు. అంటే అది శాశ్వత కాలం కూడా ఈ యొక్క నిలిచి, ఈ రాజ్యం అనేది నిలిచి ఉంటుంది. కాబట్టి యేసు జననం కూడా ఎప్పుడు జరిగిందండి? ఆ రాజుల, రోమా రాజుల కాలంలోనే యేసుక్రీస్తు వారి జననం కూడా జరిగిందండి. ఇంకా మనం బైబిల్లో చూసుకుంటే, దీని గురించి ఇంకా చూసుకుంటే, మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనం అండి. మార్కు సువార్త 9వ అధ్యాయం అండి, 1వ వచనం చదవండి. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఇది ఈ మాటలు ఎవరు అంటున్నారండి? యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఎక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచు వరకు, దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచే వరకు కూడా మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని యేసుక్రీస్తు వారు నిశ్చయముగా చెప్తున్నారండి. అంటే మరి యేసుక్రీస్తు వారు ఎప్పుడు వచ్చారు? ఆ రాజులకు, అంటే మొదటి శతాబ్ద కాలంలో. ఇప్పుడు మనం మామూలుగా కాలం కనుక లెక్కేసుకుంటే యేసుక్రీస్తు వారి కంటే ముందు క్రీస్తు పూర్వం అని, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత క్రీస్తు శకం అని చెప్పుకుంటున్నాం కదండి. ఆ విధంగా యేసుక్రీస్తు వారు మరి భూమి మీదకి వచ్చిన అప్పుడు మొదటి శతాబ్ద కాలంలో యేసుక్రీస్తు వారితో పాటు కొంతమంది ఉన్నారు కదండి, ఆయన యొక్క శిష్యులు, అలాగే కొంతమంది జనాంగం. వాళ్ళతో చెప్తున్నారండి ఏమని? ఇక్కడ నిల్చున్న వాళ్ళు కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మరి యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో ఉన్నారు కదండి. మరి ఇది ఎన్నో శతాబ్దం? 21వ శతాబ్దం. మరి ఇప్పటి వరకు యేసుక్రీస్తు వాడు వచ్చిన వాళ్ళు ఉన్నారండి? ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నారండి? ఎవరూ లేరు. మరి ఇక్కడ కొందరు దేవుని రాజ్యం వచ్చేంత వరకు కూడా, బలముతో వచ్చేంత వరకు కూడా మరణము రుచి చూడరు అని
యేసుక్రీస్తు వారు అన్నారంటే యేసు రాజ్యం అనేది ఈ యొక్క మాటను బట్టి యేసు రాజ్యం వచ్చిందనా రాలేదనండి? యేసుక్రీస్తు వారు ఉండంగానే యేసు రాజ్యం అనేది రావడం అనేది జరిగిందండి. ఇంకా మనం బైబిల్లో చూసుకుంటే కొలసీ పత్రిక 1వ అధ్యాయము, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం అండి. కొలసీలకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఇక్కడ కుమారుని యొక్క అన్న దగ్గర ఏముందండి? తన ప్రేమ కుమారుని. ఇక్కడ చూసుకుంటే ఆయన మనలను, ఆయన అంటే ఇక్కడ ఎవరండి? దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడు ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఆయనకు రాజ్య నివాసులుగా చేసెను అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ అండి. అంటే పని అయిపోయింది, పని జరిగిపోయింది. అంటే ఇక్కడ రాజ్య నివాసులుగా చేసెను అంటే యేసు రాజ్యము అనేది వచ్చేసినట్టుగా మనకు అర్థమవుతుందండి. రాజ్యం ఉందంటే రాజు లేకుండా ఎలా అండి? అంటే యేసుక్రీస్తు వారు రాజు, ఆయనకు రాజ్యం అనేది ఉంది. ఆ యొక్క రాజ్యానికి మనం నివాసులుగా దేవుడు చేశాడని బైబిల్లో చాలా క్లియర్గా దేవుడు రాయించాడండి. మరి ఎంత స్పష్టంగా ఉన్నా కూడా ఇంకా యేసు రాజ్యం ఎక్కడ, యేసు రాజుగా వచ్చుచున్నాడంటే మరి అలా చెప్పేవాళ్ళకి మరి బైబిల్ పైన అవగాహన అనేది లేదనే చెప్పాలండి. మరి దేన్ని బట్టి యేసు రాజ్యము రాలేదని కొంతమంది అంటున్నారు కదా. దేన్ని బట్టి అంటున్నారు? వాళ్ళు కూడా బైబిల్లో నుండే కొన్ని వచనాలు అనేది చూపెడుతూ ఉంటారండి. ఇప్పుడు అపవాది యేసుక్రీస్తు వారిని శోధించేటప్పుడు అపవాది కూడా దేన్ని చూపించిందండి? వాక్యాన్నే చూపెట్టింది. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ పర్వత శిఖరం నుండి క్రిందకు దూకు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. ఇలా చెప్పడం ఇదంతా కూడా సాతాను కూడా ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు వారికి బైబిల్లో ఉన్న వాక్యాన్ని చూపెట్టే చెప్తుందండి. అలాగే యేసు రాజ్యము ఎక్కడ, యేసు రాజుగా ఎక్కడొచ్చాడు, యేసు రాజ్యం రాలేదుగా అని వీళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే బైబిల్లోనే మరికొన్ని వచనాలు అనేది చూపెడుతూ ఉన్నారండి. అవేంటో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 20వ వచనం అండి. 21వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ అన్యజనుల్లో ఇశ్రాయేలీయులు చెదిరిపోయిరో ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకుని వచ్చి వారికి మీదట ఎన్నటికని 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీయుల పర్వతముల యందు వారిని ఏక జనముగా చేసి వారికందరికి ఒక రాజునే నియమించెదను. ఈ వచనం చూపెడుతున్నారండి. మరి ఇక్కడ ఏంటంటే ఇందులో ఉన్నట్టుగా ఇప్పుడు యేసుక్రీస్తు వారి కంటే ముందు మనం అంతకుముందు రాజుల గ్రంథాల్లో మనం చదువుకున్నప్పుడు ఇశ్రాయేలు రాజులు 2గా విడిపోవడం, 12 గోత్రాల వారు
రెండు రాజ్యాల కింద విడిపోవడం అనేది జరిగిందండి. యోధా బెన్యామీలు కలిసి ఒక రాజ్యము, మిగిలిన 10 గోత్రాలు కలిసి ఒక రాజ్యం కింద విడిపోవడము, వీళ్ళు యోధా రాజుల కింద, వాళ్ళు ఇశ్రాయేలు రాజుల కింద విడిపోవడం అనేది జరిగిందండి. ఇక్కడ ఈ వచనంలో వాళ్ళు చూపెట్టి ఏం చెప్తున్నారంటే, అన్యజనుల్లో ఇశ్రాయేలు ఏ అన్యజనుల్లో ఇశ్రాయేలు చెదిరిపోయారో ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి, అందరూ చెదిరిపోయారు కదండి. రాజుల గ్రంథంలో చూసుకుంటే చివరికి వచ్చేటప్పటికి అందరూ చెరలోనికి వెళ్ళిపోయి అందరూ కూడా చెదిరిపోతారు. వాళ్ళందరినీ కూడా రక్షించంట. తర్వాత వారి స్వదేశంలోనికి తోడుకుని వచ్చి వారికి మీద ఎన్నటికి 2 జనములుగా ఉండకూడదు, 2 రాజ్యాలుగా ఉండకుండా ఇశ్రాయేలు పర్వతముల మీద వారిని ఏక జనముగా చేసి వారికి అందరికి ఒక రాజునే నియమించదును. వాళ్ళందరినీ కూడా కలిపి ఒక రాజునే నియమించదు. ఇవన్నీ కూడా జరగలేదు కదండి. కాబట్టి యేసు రాజ్యము ఇంకా రాలేదు కదండి అని చెప్తున్నారండి. ఇప్పుడు ఈ విధంగా చెప్పే వాళ్ళకి దేవుని యొక్క కాన్సెప్ట్ లేదా దేవుని యొక్క ఉద్దేశం అనేది వాళ్ళకి అర్థం కాలేదండి. ఇప్పుడు రాజనంగానే లోక సంబంధమైన రాజనంగానే ఒక సింహాసనం అని, ఒక రాజ్యం అని, తర్వాత ఒక కిరీటం అని, తర్వాత ఒక సైనికులని, రథాలని, ఇవన్నీ చాలా ఉంటాయి కదా. కాబట్టి ఇలాంటి వాడే కదా రాజు. కాబట్టి ఇలా ఏం జరగలేదు. కాబట్టి యేసు రాజ్యం అనేది ఇంకా రాలేదు. దీనికి బైబిల్లో నుండి ఒక మాట చెప్తామండి. అదేంటంటే, మరి సమూయేలు గారు ప్రవక్తగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుకి రాజు ఉన్నాడండి. అంటే ఇప్పుడు సమూయేలు కంటే ముందు రాజు అనే న్యాయాధిపతులు ఉన్నారు, కానీ రాజు అనేవాళ్ళు లేరండి. అంటే మామూలుగా శరీర సంబంధంగా రాజు అనేవాళ్ళు లేరు. అయితే రాజు లేకపోతే వాళ్ళకి నష్టమే ఉందండి. సమూయేలు దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు ఏమంటారంటే, అయ్యా మాకు సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజుని నియమించమని సమూయేలుతో అన్నప్పుడు, సమూయేలుతో దేవుడు ఏమంటారండి? అప్పుడు దేవుడు ఏదైనా హ్యాపీగా ఈ ఇశ్రాయేలు మంచి డెసిషన్ తీసుకున్నారు, ఒక రాజుని అడిగారు, వెంటనే నేను రాజును చేస్తానని దేవుడు ఏమైనా సంతోషపడ్డాడండి? సంతోషపడలేదండి. సమూయేలు వీళ్ళు నన్ను తిరస్కరిస్తున్నారు, నన్ను విసర్జించి ఉన్నారు, నిన్ను కాదు నన్నే విసర్జించి ఉన్నారని దేవుడు చాలా బాధపడతాడండి. ఇప్పుడు ఈ సౌలు రాజు కాకముందు ఇశ్రాయేలు దేని మీద గెలవలేదండి. ఇప్పుడు యెహోషువ గ్రంథంలో చూసుకుంటే యెరికో పట్టణం మీద మరి గెలిచారండి. అలాగే సీహోను రాజు అని, బాషాను రాజు అని, ఓగు రాజు అని, అమ్మోనీల రాజు, మోయాబీల రాజు, చాలా చాలా యుద్ధాలు జరిగినాయి కదండి. న్యాయాధిపతుల్లో చూసుకుంటే చాలా యుద్ధాలు జరిగినాయి. యెహోషువ గ్రంథంలో చాలా చాలా యుద్ధాలే ఉంటాయండి యెహోషువ గ్రంథంలో. కాబట్టి రాజు లేకుండా ఇవన్నీ జరిగినాయా? రాజు అండి ఇక్కడ దేవుడు అండి. ఇప్పుడు దేవుడు రాజుగా ఉన్నప్పుడు ఇవన్నీ అంటే వాళ్ళు దేవుడు రాజుగా వాళ్ళు అనుకోవాలా. సకల జనుల మర్యాద చొప్పున రాజు అంటే మామూలుగా మాకు ఒక భూ సంబంధమైన రాజు కావాలి, ఆయనకు ఒక సింహాసనం, ఒక అధికారం, ఒక సైన్యము, ఒక భటులు, ఇదంతా కూడా ఉండాలని అనుకున్నారు. కానీ దేవుడే మనకు రాజుగా ఉన్నాడు, దేవుడే మనల్ని పరిపాలిస్తున్నాడు, మనకి లోటేంటి, దేవుడే మన రాజు అని అనుకున్నారండి? అనుకోలేదండి. కాబట్టి మాకొక రాజుని నియమించమని సమూయేలుతో చెప్పడము, తర్వాత సమూయేలు కూడా బాధపడతాడండి. సమూయేలు బాధపడతాడు, అలాగే దేవుడు కూడా బాధపడి తర్వాత సౌలుని ఇశ్రాయేలుకి రాజు కింద నియమించడం కూడా జరిగిద్దండి. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నారంటే, శరీర సంబంధమైన రాజు, శరీర సంబంధమైన ఇక్కడ మామూలుగా భూలోక పరంగా ఒక రాజ్యం అనేది
దేవుడు ఇస్తారని చెప్పడం లేదండి. తన ఇష్టాన్ని నెరవేర్చే, తన ఇష్టాన్ని నిలబెట్టే మరొక కుమారుణ్ణి దేవుడు ఈ లోకంలోనికి పంపించి తన కుమారుని రాజుగా నియమించి ఆ యొక్క కుమారునికి రాజ నివాసులుగా మనల్ని చేయాలని చేశాడండి. తన కుమారుడికి రాజ నివాసులుగా చేసెను అంటే ఒక రాజ్యం అనేది నియమించి మనల్ని రాజ నివాసులుగా చేయడం కూడా అయిపోయిందండి. కానీ దీని గురించి సరైన అవగాహన లేక ఇంకా యేసు రాజ్యం అనేది రాలేదు, యేసు రాజ్యం అసలు ఎక్కడుంది అనేది రకరకాలుగా చెప్తున్నారండి. ఇంకా మనం చూస్తే జకరియా గ్రంథము 8వ అధ్యాయము జకరియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం అండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూర్పు దేశంలో నుండి పడమటి దేశంలో నుండి నేను నా జనులను రక్షించి యెరూషలేములో నివసించుటకే వారిని తోడుకుని వచ్చేదను. వారు నా జనులై యుందురు, నేను వారికి దేవుడినై యుందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. అంటే ఇదంతా కూడా దేని బట్టి జరిగిద్దంటండి? నీతి సత్యము, నీతి సత్యమును బట్టి జరుగును. ఈ నీతి సత్యములు ఎవరి దగ్గర ఉన్నాయండి? యేసుక్రీస్తు వద్ద, దేవుని దగ్గర ఉన్నాయి. అలాగే యేసుక్రీస్తు వద్ద దగ్గర కూడా ఉన్నాయండి. అంటే ఈ యొక్క రాజ్యం అనేది ఎలా జరిగిద్దని వాక్యాన్ని బట్టి నీ యొక్క ప్రజల్ని సమకూరుస్తానని చెప్పడం జరుగుతుందండి. వాక్యాన్ని బట్టి నీ యొక్క ప్రజలంతా కూడా ఐక్యం చేసి ఓకేనా సమకూరుస్తానని ఇక్కడ దేవుడు చెప్పడం అనేది జరిగిందండి. ఇంకా ఆధారాలు మనం కొత్త నిబంధనలు మనం చూసుకుంటే అపోస్తల కార్యాలు మనం చూసుకుంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 5వ వచనం అండి. ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. చూడండి, ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు అంటే ప్రతి జనములో నుండి వచ్చారండి. ఇప్పుడు ఇందాడు వాక్యంలో మనం చెప్పుకున్నట్టుగా చెదిరిపోయిన వాళ్ళు ప్రతి జనములో నుండి ఇక్కడ దేన్ని బట్టి సమకూరుస్తాను అన్నారంటే నీతి సత్యమును బట్టి, అంటే వాక్యమును బట్టి సమకూరుస్తా, ఒక రాజ్యం కింద చేస్తాను. దేన్ని బట్టి అంటే నీతిని సత్యాన్ని బట్టి చేస్తాను చెప్పడం జరిగిందండి. కాబట్టి ఆకాశం క్రింద నుండి ప్రతి జన్మల నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఎందుకున్నారండి యెరూషలేములో ఎందుకున్నారు? భక్తిగల యూదులు అంటే వీళ్ళ భక్తిగల యూదులు అంటే మరి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, అపోస్తులు ఏమైతే చెప్తామో వినడానికి, వాటి ప్రకారం జీవించడానికి, ప్రకటించడానికి, వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చారండి. కాబట్టి ఇక్కడ దేవుడు లోక సంబంధమైన రాజుని ఎవడండి? దేవుడు లోక సంబంధమైన రాజుని ఎవడు? మరి ఎలాంటి రాజుని ఇచ్చాడండి? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు నీతి సత్యము ఇవన్నీ కూడా ఇలాంటి లక్షణాలు కలిగిన రాజునే మీ మీద నియమిస్తానని చెప్పడం అనేది జరిగిందండి. మరి రాజు అంటే అభిషేకం జరగాలి కదండి. రాజు అంటే మరి కంచర గాడిద మీద ఊరేగించాలి కదా అంటారు. మరి యేసుక్రీస్తు వారికి అభిషేకం జరిగిందండి. యేసుక్రీస్తు వారికి అభిషేకం జరిగింది. యేసుక్రీస్తు వారిని కంచర గాడిద మీద ఊరేగించారు. అయితే మరి పాత నిబంధనలు చూసుకుంటే సొలొమోను గారు రాజుగా మరి పట్టాభిషేకం చేసినప్పుడు ఎలా పట్టాభిషేకం చేస్తారు? ఆయనకు చుట్టూ కొంతమంది ప్రవక్తలు ఉంటారు. తర్వాత ఆయనకు ఆ ప్రవక్తలు పట్టాభిషేకం చేస్తారు, ఒక గాడిద మీద ఊరేగించడము ఇలా చేస్తూ ఉంటారు. సేమ్ అలాగే
రెండో రాజుల గ్రంథంలో యెహూను కూడా ఇలాగే రాజుగా నియమించడం అనేది జరిగిద్దండి. అతను కూడా ఎలీషాకు ఒక శిష్యుడు వచ్చి నువ్వు ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటావని అతనికి చెప్పడము, అతని తల మీద మరి తైలం అనేది పోసి అభిషేకించడం అనేది జరిగిందని. పాత నిబంధనలో ఒక రాజుగా చేయాలంటే ఈ విధంగా అభిషేకం అనేది చేయడము, కొంతమంది ప్రవక్తలు చేయడం అనేది జరిగిందండి. మరి యేసుక్రీస్తు వారికి అభిషేకం జరగలేదు కదండి అంటారండి. యేసుక్రీస్తు వారికి అభిషేకం జరగలేదండి, జరిగింది. దానికి కూడా మన బైబిల్లో చూస్తే లోకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం అండి. లోకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం అండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును. ఇక్కడ ఆయన నన్ను అభిషేకించును అని ఉందండి. ఆయన అంటే ఎవరండి? దేవుడు పేదలకు సువార్త చెప్పడానికి యేసుక్రీస్తుని అభిషేకించినట్టుగా ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారికి అభిషేకం జరిగిందండి, జరిగింది. ఎవరు చేశారండి? స్వయంగా దేవుడే అభిషేకించాడండి. మరి యేసుక్రీస్తు వారికి కిరీటం లేదు కదండి, యేసుక్రీస్తు వారికి సైన్యం లేదు కదండి అంటారండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని పట్టించడానికి మరి ఇస్కరియోతు యోధ మరి 32 వెండి నాణాలకి అమ్ముడుపోయి మరొక తోటలో మరి యేసుక్రీస్తు వారిని రోమా సైనికులు పట్టుకోవడానికి వచ్చినప్పుడు మరి యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైన పేతురు గారు ఏం చేస్తారండి? ఒక సైనికుడిని చెవి నరికివేయడం అనేది జరిగిద్దండి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు పేతురుతో? యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, కత్తిని వరలో పెట్టుము, దేవుణ్ణి అడిగితే నాకు 12 సేనా వ్యూహముల సైన్యాన్ని, అంతకంటే ఎక్కువ సైన్యాన్ని పంపించగలడు. 12 సేనా వ్యూహములు. కాబట్టి ఎంతమంది సైన్యం ఉంది అంటే దీన్ని బట్టి మనకి యేసుక్రీస్తు వారికి కూడా భూమి మీద ఉన్న వారికంటే ఇంకా ఎక్కువ సైన్యం అనేది యేసుక్రీస్తు వారికి ఉందండి. మరి యేసుక్రీస్తు రాజు కాదంటారు ఏంటండి? యేసుక్రీస్తు వారు రాజే. యేసుక్రీస్తు వారిని ఎవరు అభిషేకించారు? దేవుడు అభిషేకించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారికి సైన్యం ఉంది. మరి యేసుక్రీస్తు వారిని వారు రాజుగా చేసినప్పుడు పాత నిబంధనల ప్రకారం కంచర గాడిద మీద ఊరేగించేవాడు కదా, అది కూడా బైబిల్లో ఉందండి. చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనం అండి. ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్టు ఇది జరిగిన అదేమనగా, ప్రవక్తలు ఇక్కడ చూడండి, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగను. అదేంటి? ఇదిగో నీ రాజు సాత్వికుడై. దేవుడు ఎలాంటి రాజుని ఇస్తున్నాడండి? సాత్వికుడైన రాజు. సాత్వికుడనై గాడిదను, భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనున్నది. దీన్ని బట్టి ఏంటంటే యేసుక్రీస్తు వారు మరి పాత నిబంధనలో చెప్పినట్టుగా మరి కంచర గాడిద మీద యేసుక్రీస్తువుని రాజుగా ఊరేగించడం కూడా జరిగిందండి. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా మనకు రాజునేది ఇచ్చాడు, కానీ లోకస్తులు అనుకునే విధంగా లోకపరమైన రాజుని ఇవ్వలేదండి. ఏ విధంగా రాజుని ఇస్తానంటే, నీతి సత్యమును బట్టి ఒక రాజుని నియమించడం అనేది, ఆయనకు కూడా సైన్యం అనేది ఉంది. అలాగే పేదలకు సువార్త ప్రకటించడానికి దేవుడు యేసుక్రీస్తు వారిని అభిషేకించడం జరిగింది. కాబట్టి ఇలాంటి రాజుని దేవుడు ఇస్తానని చెప్పడం జరిగింది, ఆల్రెడీ ఇచ్చాడు కూడా. కాబట్టి
యేసు రాజ్యము ఏదండి అసలు? మనమే యేసు రాజ్యం. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? యేసు రాజ్యంలోనే ఉన్నాము. కాబట్టి ఆయన యొక్క రాజ్య నివాసులుగా దేవుడు మనల్ని ఎప్పుడు చేశాడండి? ఎప్పుడో చేశాడు. ఆ రాజ్యంలోనే ఇప్పుడు మనం ఉన్నాము. యేసుక్రీస్తు వారు రాజు, ఆయనకు సైన్యం ఉంది, ఆయనకు అభిషేకం జరిగింది, ఆయన కూడా కంచరగాడి మీద ఒరేగించారు. కాబట్టి నీతి న్యాయమును బట్టి ఆ రాజు ఎలా పరిపాలించాలండి? నీతి న్యాయం బట్టి పరిపాలించాలి. కాబట్టి ఈ రాజ్యం అనేది మరి అంతం అనేది ఉందండి. ఈ యొక్క రాజ్యానికి యుగములు అంటే ముందు చెప్పిన స్టార్టింగ్ లో బబులోను సామ్రాజ్యం అనేది అంతమైపోయింది. ఆ తర్వాత వచ్చిన మాదీయ పారసీక సామ్రాజ్యం అనేది అంతమైపోయింది. దాని తర్వాత వచ్చిన గ్రీకు సామ్రాజ్యం అనేది అంతమైపోయింది. తర్వాత వచ్చిన రోమా సామ్రాజ్యం కూడా అంతమైపోయింది. కానీ ఎప్పటికీ నిలిచి ఉండేది ఏదండి? యేసు రాజ్యము. దీనికి ఎప్పటికి కూడా అంతం అనేది లేదు. చివరిగా మనం చూసుకుంటే మళ్ళీ దానియేలు గ్రంథంలో ఒకసారి వస్తే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 2:44. అందరు తీయండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు అంటే ఇక్కడ రోమా రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఆల్రెడీ స్థాపించేశాడు. దానికి ఎన్నటికని నాశనం అనేది కలగదు. తర్వాత ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. ఆ రాజ్యం ఎవరికి చెందిద్ది? మనకి చెంది. దాన్ని పొందిన వారికి ఇప్పుడు మనం పొందామా లేదా? మనం పొందాం. బాప్తిసం ద్వారా మనము పొందాం. కాబట్టి ఆ రాజ్యం అనేది మనకు కూడా చెందిద్ది. అది ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ కూడా పగలగొట్టి, అంటే ముందు చెప్పిన రాజ్యాలను పగలగొట్టి అంటే అవన్నీ కూడా ఏమైపోయినాయండి? అయిపోయినాయి. అన్ని కూడా అంతముందే. తర్వాత పగలగొట్టి నిర్మూలం చేయను గాని అది యుగముల వరకు నిలుచును. ఏదండి నిలిచేది? క్రీస్తు రాజ్యం, యేసు రాజ్యం అనేది యుగముల వరకు కూడా నిలుచును. ఇక్కడ చాలండి. కాబట్టి యేసు రాజ్యం అనేది ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు మనమే ఎవరైతే ఆయన యొక్క రాజ్యంలోనికి వచ్చారో బాప్తిసం ద్వారా క్రైస్తవులుగా మరి పిలువబడుతున్నారో అదే యేసు రాజ్యము. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క రాజ్య నివాసులుగా చేరారు. ఈ యొక్క రాజ్యానికి అనేది అంతం అనేది లేదు. యుగముల వరకు కూడా ఈ యొక్క రాజ్యం అనేది నిలుచును అని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనకి అర్థమవుతుందండి. ప్రార్థన చేసుకోండి. పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు కూడా యేసు రాజ్యం ఎక్కడ అనే అంశాన్ని గురించి కొద్దిసేపు నీ యొక్క పిల్లలకి వివరించి చెప్పాను తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యానికి పరలోకానికి చేరుకునే వారిగా ఉండటానికి సహాయం దయచేయమని, విన్న వాక్యాన్ని అనేక మంది చెప్పే బిడ్డలు కొనటానికి కూడా సహాయము దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే కోరుతూ యేసు నామాన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.